వీరు గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకొనినటువంటి నా సొత్తు, నా బిడ్డలు, నా కొరకు శ్రమ పడినవారు. కాబట్టి దేవుని సన్నిధిలో మన శ్రమ, మన యొక్క శ్రమ ఎలాంటిది అనంటే ఏదో పై ఏదో ఊరికి అట్లా కాదు. ఏ శ్రమ వచ్చినా ప్రభు కొరకు ఆ శ్రమపడే మనసును ఆయుధంగా ధరిస్తాం. మనలో గుర్తు ఏంటంటే శ్రమపడే మనసు నీకు ఆయుధంగా మారినప్పుడు ఏం చేస్తావు? శ్రమలన్నిటినీ జయిస్తాం. అవి పెద్ద కష్టం అనిపించడం. మరి అలాంటి గొప్ప కార్యం నీ జీవితంలో చూడాలంటే దేవుని సన్నిధిలో ఆయన మనల్ని శ్రమల్లో గుండా